యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా కొద్దిసేపు. దేవుడు శిశువుని తీసుకుని ఒకసారి రూపాంతరం అనే కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ యేసయ్య మొక్క రూపం మారిందన్నమాట. మారేటప్పటికి అక్కడ ముగ్గురు ఇద్దరు మనుషులు బప్తిస్మయ్యారు. ఇంకా మోసేయు ఏలియా ఇద్దరు బప్తిస్మయ్యి యేసు ప్రభు దగ్గర ఉన్నట్టు పేతురు చూశాడు అనమాట. యేసు ప్రభుతో మాట్లాడటం చూశాడు అనమాట. చూసి పేతురు ఏమన్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఒకటేని మోసేకు ఒకటేని ఏలియాకు ఒకటేని 3 పర్ణశాలల్లో కడదామా ఇక్కడ అని మేము కడతాము అని అన్నాడు. అని మేల్కొని కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎవరు లేరు అక్కడ, యేసయ్య తప్ప ఎవరు లేరు. ఎవరు లేకపోయి పేతురు అంటున్నాడు. అనేటప్పటికి వాళ్ళు అదృష్టం వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు కొండ దిగి వచ్చాడు అనమాట. యేసయ్య కొండ దిగి వచ్చి అప్పుడు వీళ్ళతో చెబుతున్నాడు అనమాట. ఈ చూసిన దర్శనము వెలుగు ఇట్లా రూపాంతరం పొందాం కదా, రూపాంతరం పొందింది ఎవరితోనూ చెప్పకుండా అని శిశువుకి చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. శిశువులు చెబుతున్నాడు అనమాట. రూపాంతరం ఎవరికి చెప్పకుండా అని శిశువులు చెబుతున్నాడు అనమాట. చెప్పిన తర్వాత ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఆగుపడాను. తాము చూసిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఓరకుండిరి. ఎవరికి తెలియజేయక ఓరకుండిరంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చుండగా బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చారంట. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుస్తున్నానని, వాడు నాకు ఒకడే కుమారుడు అంట. ఒకడే కుమారుడు, నా కుమారుని కరుణించమని అడుగుతున్నాడు అనమాట. ఇదిగో ఒక దెయ్యము వాణిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కక్కునట్లు అది వాణిని ఆడించుసు గాయపరుచు వాణిని వదలకుండేను. అంటే వదలకుండేను అంటున్నాడు అనమాట. వదులుతులా అదే ఆయన్ని నీళ్ళలోను తరిసికాగ్నిలోను నీళ్ళలోను పడుతున్నాడు అనమాట. నురుకుతో విల్లవిల్లాడిచ్చేస్తుందన్నమాట ఆ కుమారుని ఈ దెయ్యం అని చెప్పాడు యేసయ్యకి. చెబితేను ఇదిగో ఒక దెయ్యము వాడిని పట్టింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వదలకుండేను. దానిని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదు. మొరపెట్టుకొనేను. అందుకు యేసు అంటే మీ శిశు దగ్గరికి తీసుకొచ్చాను వెళ్ళగొట్టమని, వాళ్ళ వల్ల కాదలేదు అని యేసయ్యకి మొరపెట్టుకున్నాడు అనమాట. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖ తరములారా నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. నేను ఎంతకాలం మీతో ఉంటానో, విశ్వాసం లేకుండా మీరు ఎన్నకాలం ఉంటారో అని అడుగుతున్నాడు అనమాట. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యం వాణిని పడదోసి విలవిలాడించెను. యేసు ఆపత్రాత్మను గద్దించి ఆ బాలుని స్పష్టపరిచి వాని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహిమను చూసి ఆశ్చర్యపడిరి. దేవుని మహిమను చూసి ఆశ్చర్యపడారంట.
యేసయ్య చేశాడు. ఆ బిడ్డను స్పష్టపరిచి ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టి ఆ బిడ్డను తండ్రికి అప్పచెప్పాడనమాట. దేవుడి స్తోత్రం, అప్పచెప్పాడనమాట. వాళ్ళందరూ చూసి ఆ కార్యాన్ని దేవుని మహింపరిచారంట. దేవుని మహింపరిచారు. దేవుడి స్తోత్రం. దేవుడి కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడనమాట. ఆ తర్వాత ఆయన చేసిన కార్యములన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపడుతుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడని తన శిష్యులతో చెప్పాను. మనిషి కుమారుడు అంట మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడని, అంటే నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువేస్తారో, నన్ను కొడతారో అని దేవుడు యేసయ్య 10 సార్లు పలుమార్లు చెప్పాడు మాట. చెప్పాడు కానీ నన్ను కొడతారు, నన్ను సిలువేస్తారు అని ఏడ్చినట్టు ఎక్కడ కనపడాల. నన్ను పట్టుకుంటారో, నన్ను సిలువేస్తారో, నన్ను కొడతారో, అప్పగిస్తారో అని చెప్పాడు. కానీ దేవుడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అయితే వారు ఆ మాట గ్రహించకుండునట్లు అది వారికి మరుగు చేయబడేను. ఆ మాట వాళ్ళు మర్చిపోయారు. దేవుడు చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట శిష్యులే మర్చిపోయారు. మరుగు చేయబడేను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడుగా పెరసిరి. అంటే ఆ కడకలో అది మర్చిపోయారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన కార్యములన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపడేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి ఆలోచన పెరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన వద్ద నిలబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. ఈ చిన్న బిడ్డ నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను అంటున్నాడు అన్నమాట. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరితో ఎవడు అల్పుడై ఉండను వాడే గొప్పవాడు. అంటే గొప్పవాడిగా ఉండవాలని మనకు ఎవరన్నా అనుకున్నారనుకో, వాళ్ళు అల్పుడుగా ఉండాలి. అసలు ఎందుకు పనికిరాని నా ద్వారా ఏం కలుగుతో నేను ఎందుకు పనికిరాను అని తగ్గించుకుని జీవించుకునేవాడు అతను హెచ్చించబడతాడనమాట. హెచ్చించబడతాడంట. దేవుడి స్తోత్రం. యెహోవాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పెరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూసితిమి. వాడు మనల్ని అంబడించువాడు కాదు గనుక వానిని ఆటంక పరిషత్తమని చెప్పాను. అందుకు యేసు, మీరు ఎవరో ఒకడో యేసు పేరట దెయ్యాలు కొడుతున్నాడంట. అతను యేసయ్యని అంబడించేవాడు కాదంట. శిష్యులు చెబుతారు అతనే ఆటంకపరుస్తాం, మేము మా ఆటంకపడతామని చెబుతాను అనమాట. చెబుతుంటే దేవుని స్తోత్రం. అందుకు యేసు, మీరు వాడిని ఆటంకపరచకుడి, ఆటంకపరచొద్దు అంటున్నాడు అనమాట. మీకు విరోధి కానివాడు మీ పక్షం ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చబడు దినములు సంపూర్ణ ముగుస్తున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరుచుకునెను. తన కంటే ముందుగా
దూతలను పంపాను. యెరూషలేమునకు వెళ్తాకు సిద్ధపడ్డాడనమాట. అక్కడే యేసయ్యని పట్టుకుని సిలువేశారన్నమాట. యేసయ్య మరణం తెలుసు కాడ ఆయన దాగినోడు కాదు. యథార్థంగా అక్కడ యెరూషలేము వెళ్తే ఆయన పట్టుకుంటారని తెలుసు. అయినా కానీ యెరూషలేము వెళ్తానని నేను వెళ్ళాలి అని వెళ్ళాడనమాట. అది దాగినోడు కాదు, పట్టుకుంటాకి వచ్చిన వాళ్ళనే పట్టుకుంటాకి వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళతో అన్నాడు, మీరు ఎవరిని ఎతుకుతున్నారు మీరు అని అడిగారు వాళ్ళని. యేసయ్య అడిగితే నజరేయుడైన యేసుని ఎతుకుతున్నాం మేము అంటే, ఆ నజరేయుడైన యేసుని నేనే అన్నాడు. నేనే అనేటప్పటికి వాళ్ళందరూ కంగు తిన్నారన్నమాట. కంగు తిని పడిపోయారు. ఇప్పుడు సావుకి ఎదురెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? యేసయ్య ఎదురెళ్ళాడు, సావుకి ఎదురెళ్ళాడు అనమాట. నన్ను పట్టుకుంటారని తెలుసు, ఆయన సిలువేసి చంపుతారని తెలుసు. అయినా కానీ ఆ సావుకి ఎదురెళ్ళాడు యేసయ్య. పట్టుకున్న వాళ్ళకే నేనే ఆ యేసుని అని చెప్పాడు. వెళ్ళి నేనే ఆ యేసుని, నన్ను పట్టుకోమన్నాడు అనమాట. వాళ్ళు కంకు తిని వాళ్ళే పడిపోయారంట, కింద పడిపోయి మళ్ళీ లేచేటప్పటికి అప్పుడు మళ్ళీ అడిగాడండి యేసు, మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే యేసునంటే ఆ యేసు నేనే అన్నాడు. అప్పుడు నీ యేసాన్ని పట్టుకున్నారంట. అట్లాగే ఎదురెళ్ళాడనమాట యేసయ్య చావుకి. అంతేగాని యేసయ్యని పట్టుకుని చంపే వాళ్ళు వాళ్ళ కాదు, ఎవరు చంపలేరు యేసయ్యని. ఎవరు చంపుతారో? యేసయ్య చంపలేరు. అది లేఖనము అట్లా నెరవేర్చబడి ఉంది అని తండ్రి దేవుడు యేసయ్యకి ముందే పంపాడనమాట. ఇలా పరిహారం చేయాలి, మానవుల కొరకు పాప పరిహారం చేయాలి, భూలోకంలో వెళ్ళి ఎవరు వెళ్తారంటే అప్పుడు యేసయ్య తండ్రి నేను వెళ్తాను, మీ చిత్తం నా జరిగించి మీ చిత్తం మీకు అనుగ్రహం ఉంటే నన్ను పంపించండి అంటే అప్పుడు తండ్రి అనుగ్రహం తీసుకుని భూలోకానికి వచ్చాడు యేసయ్య. వచ్చి మానవ పాపం కొరకు ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. రోగులు స్వస్థపరిచాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, గుడ్డి వాళ్ళకు చూపించాడు. ఎన్నో కార్యాలు చేసి చనిపోయిన బిడ్డల కాడ లేవనెత్తాడు. ఎన్నో కార్యాలు చేసి చివరికి ఆయన టైం వచ్చింది కాక ఆ టైం రాకిత్తం ఆయన్ని ఎవరు పట్టుకుందామని చూశారు యూదులు, పట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన టైం రాలేదు కదా. ఆయన టైం వచ్చినాక అప్పుడు వీళ్ళు పట్టుకున్నారన్నమాట. ఆయన టైం వచ్చింది కనుక పట్టుకున్నారు, లేకపోతే ఆయన్ని పట్టుకోలేరు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన పరమునకు చేర్చబడు దినములు సంపూర్ణమగుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరుచుకున్నాను. తనకంటే ముందుగా దూతలను పంపి వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళి సభాముఖంగా ముఖుడైన ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూసి ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడిగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. అంటే మీరు వాళ్ళని అగ్ని దిగొచ్చి వాళ్ళని దహించాలని మీరు చెప్పొద్దు. ఎందుకంటే మీరు శత్రువుని అయినా ప్రేమించమన్నాడు కదా యేసయ్య. మీరు వాళ్ళని అట్లాగా చేయొద్దు అని చెప్పాడు మాట యేసయ్య. అక్కడి నుంచి ఇంకొక గ్రామం వెళ్ళారన్నమాట. దేవుడి స్తోత్రం. అగ్ని దిగి వారు ఆ మార్గమును వెళ్ళిస్తుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ
మనిషి కుమారునికి తలవాల్చుకుంటకు స్థలం లేదని అతనితో చెప్పాను. అతనితో చెప్పాడన్నమాట. దేవుని కుమారుడికి తలవాల్చుకుంటకు మనసు స్థలం లేదని ఆయన చెప్పాడన్నమాట. స్థలం దేవుడికి మనకు ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించగా.